ఎలా పుట్టామన్నది కాదు, ఎందుకు పుట్టామన్నది, ఎందుకు చనిపోయామన్నది కాదు, ఎలా చనిపోయామన్నది. ఒక చెట్టు విత్తనంలోంచి వస్తుంది, మళ్ళీ నేలలో కలిసిపోతుంది. పలానా వాళ్ళకి పుట్టి వాడు గొప్పవాడయ్యాడు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, అయితే గొప్పవాళ్ళకి పుడితేనే గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరన్నా తాత్పర్యం చెప్పాల్సి ఉంటుంది. కానే కాదే. మామూలుగా చిన్నపిల్లలు పుట్టగానే జననం ఇంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు కాదు, బయట వాళ్ళని చూసినా ఎవరిని చూసినా పుట్టుక ఆనందాన్ని ఇస్తుంది, మరణం తీరం దుఃఖాన్ని ఇస్తుంది. జననం మరణం ఈ రెండింటి వెనక ఏమైనా రహస్యాలు ఉన్నాయా? జననానికి మరణానికి మధ్యన ఎలా చూడాలి? వీటి మధ్య రహస్యం ఏంటి? వీటి వెనకాల రహస్యం ఉందని ఏది అనుకోనండి. పూర్వజన్మ పరజన్మ లాంటివి కూడా అవేమీ నేనైతే నమ్మను. మామూలుగా మీకు చాలా క్యాజువల్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఈ మొత్తం మీరు ఎక్కడ ఏది చూసినా సరేనండి, రెండు విరుద్ధమైన అంశాలు లేకుండా ఉండదండి. ఉదాహరణ, కెమెరా ఆన్ చేశాడండి ఆయన. కెమెరా ఆన్ చేశాడు అనగానే దానికి విరుద్ధమైన ఇంకొక వాక్యం సిద్ధంగా ఉంటుందండి. కెమెరాని ఆఫ్ చేస్తాడు లేదా చేశాడు. ఇక్కడ ఆన్ అయితే ఆఫ్ అవ్వాల్సిందే. నేను పెన్ కొన్నాను అనడంతో ఇంకోటి రెడీగా ఉంటుంది, రీఫిల్ అయిపోతుంది, పెన్ను పడిపోతుంది, పెన్ను పాడైపోతుంది. ఈ ప్రాసెస్లో పరస్పర విరుద్ధమైన రెండు అంశాలతోటి, అంటే చర్యకు ప్రతిచర్యలాగా అంశాలతోటి ముడిపడి ఉండడమే టోటల్ సిస్టమ్ అండి. క్యాజువల్గా మీరు రోజు ఉదయం మేడ మీద కూర్చుని ప్రశాంతంగా కూర్చుని లిస్ట్ తయారు చేయండి. దానికి క్వైట్ ఆపోజిట్ది విరుద్ధమైనది లేని ఇంతవరకు ఉండదని మీరు కావాలని గమనించండి. దేవుడు, దెయ్యం, లేకపోతే పగలు రాత్రి, నలుపు దాన్ని తెలుపు, మీ ఓపిక అండి. అలా మనం ఇక్కడికి వస్తాం, మనం ఇక్కడి నుంచి వెళ్తాం. ఒక చెట్టు విత్తనంలోంచి వస్తుంది, మళ్ళీ నేలలో కలిసిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చాము? చాలామంది అయితే కనుక యాక్చువల్గా పలానా వాళ్ళకి ఎందుకు పుట్టాలి, కూర్చోటి పుట్టచ్చు కదా, మన చేతిలో లేదు కదా అని అంటారు. యాక్చువల్ మన చేతిలో లేదు అనేది ఎంత నిజమో అది కాదు ఆలోచించాలంటాను నేను. ఎందుకు చెప్తాను మీకు. నేను ఇక్కడే ఈ పేరెంట్స్కి ఎందుకు పుట్టాలి అనేది ఒక ప్రాసెస్లో భాగం అంటాను నేను. ప్రాసెస్లో భాగం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇక్కడ నుంచి ఏదో వరంగల్ బయలుదేరారండి. వరంగల్ బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో మీరు అనేకమైన మందిని కలవచ్చు. ఏముంది, హోటల్ ఏదో వివేరాలను ఎందులో కూర్చొని మీరు కాఫీ తాగుతుంటే మీరు మీ అమ్మాయి మీ 10th క్లాస్ క్లాస్మేటరే నూకిన వెంటనే అడగచ్చండి, ఆమె తెలియదు కదా. అది యాదృచ్ఛికంగా జరిగే పెర్ముటేషన్స్ కాంబినేషన్స్లోంచి కూడిన లైఫ్ అండి. అది మన జీవితం అంతా అన్నీ ఉంటాయండి. దీని వెనకాల ఒక రహస్యం ఉంది అనడానికి ఏమీ లేదని. ఇంకోటి కూడా చెప్తాను. పలానా వాళ్ళకి పుట్టి వాడు గొప్పవాడయ్యాడు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, అయితే గొప్పవాళ్ళకి పుడితేనే గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరన్నా తాత్పర్యం చెప్పాల్సి ఉంటుంది. కానే కాదే. సామాన్యుల పిల్లలుగా పుట్టి అసామాన్యులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, అసామాన్యులకు పిల్లలుగా పుట్టి సామాన్యులుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. సో అందుకని నేననేది ఏంటంటేనండి, ప్రధానంగా జననానికి మరణానికి ఏ విధమైన రహస్యాలు లేవండి. కొంతకాలం ఉంటాం, ఇన్ అవుట్. ఈ ఇన్కి రహస్యం లేదు, అవుట్కి రహస్యం లేదు. ఈవెన్ మరణ విషయంలో కూడా ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు, ఎలా పోతారో తెలియదు. వీ డోంట్ నో ద రీజన్ ఆల్సో. వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటండి? ఏదో రీజన్ అయితే ఉండాలి కదా. నేను ఇంకోటి కూడా చెప్తూ ఉంటాను. యాక్చువల్గా ఉదాహరణకి
5000 సంవత్సరాల కిందట జ్యోతిష్య శాస్త్రం పుట్టిందనుకుందామండి. జ్యోతిష శాస్త్రంలో పలానా వ్యక్తి పలానా టైంలో చనిపోతాడు చెబుతోందని అనుకుందామండి. ఏ కారణంగా చనిపోతాడో కూడా చెబుతుందని అనుకుందామండి. మరి కొత్త జబ్బులు వచ్చినాయి కదా, కోవిడ్ ఇప్పుడు వచ్చింది కదా, మరి కోవిడ్ అనేది అప్పట్లో లేదు కదా, మరి లేనప్పుడు ఇది ఎలా చెప్పగలుగుతుంది? మహా అయితే ఏం చెప్పగలుగుతుందంటే అజ్ఞాతమైన రోగం వల్ల అని చెప్పాలి. అజ్ఞాతమైన రోగం అన్నప్పుడు ఎన్నైనా అందులో కలుపుకోవచ్చు. కాబట్టి అంటే మరణం మాత్రం కంపల్సరీ, జ్ఞాతము అజ్ఞాతము పక్కన పెడదామని తాత్పర్యం. అందుకే నేనైతే ఏమంటానంటే మరణాన్ని జననాన్ని గురించి ఆలోచించడం మానేసి ఒక 2 లైన్లు చెప్తానండి. ఎందుకు పుట్టాం అని ఆలోచించగలగాలి. నేను చెరగని ముద్రలోని ఒక బుక్ రాశాను. అందులో 40 ఏళ్ల లోపు చనిపోయిన గొప్పవాడి గురించి రాశాను. అందులో లాస్ట్ పేజీలో నేను రాశానండి, ఎలా పుట్టామన్నది కాదు, ఎందుకు పుట్టామన్నది. ఎలా పుట్టాము, హాస్పిటల్లో పుట్టవచ్చు, ఇంట్లో పుట్టవచ్చు, కానీ ఎందుకు పుట్టావు తిరగేద్దామండి. ఎందుకు చనిపోయామన్నది కాదు, ఎలా చనిపోయామన్నది ముఖ్యం. ఎందుకు చనిపోవడం అంటే ఏదో ఒక రోగంతో పోతాం, బట్ ఎలా వెళ్ళిపోయావు, ఏమి ఇచ్చి వెళ్ళిపోయావు. నా దృష్టిలో జనన మరణాల విషయంలో ఆలోచించాల్సి ఏదైనా ఉంది అంటే అదే నమ్ముతానండి. ఎలా పుట్టావో కాదు, ఎందుకు పుట్టావో తెలుసుకో, ఎందుకు పోయావో కాదు, ఎలా పోతావో తెలుసుకో. దట్ చాలు. ఇదే పెద్ద రహస్యం అంటాను నేను. మిగతా రహస్యాలు ఏమున్నాయి నేనైతే నమ్మను. నేను పునర్జన్మ, పూర్వజన్మ, రాబోయే జన్మ ఇవన్నీ ఉన్నాయంటే నమ్మనండి. ఎవరో ఒక వ్యక్తి మనల్ని ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చి పంపించాడంటే నమ్మనండి. ఇది ఒక ప్రాసెస్, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఎవల్యూషను. ఒకప్పుడు ఒక అగ్నిగోళంలా ఉన్నది విడిపోతే ఎలాగైతే భూమి ఏర్పడిందో అలాగంటే ఎప్పుడైనా దాని గురించి మనం మాట్లాడదాం. కానీ జాగ్రఫీ కానీ ఫిలాసఫీ కానీ ఇలాంటి చదివినప్పుడు మనకు కొంత తెలుస్తున్నాం. సో అందుకని మామూలుగా కొన్ని ఏమంటామంటే కెమికల్ ఈక్వేషన్స్ ఇంకొకటో కలిస్తే, ఎలిమెంట్స్ కలిస్తే ఒక భూమో మరొకటి ఏర్పడుతుందండి. అలా